అందరికీ నమస్తే. అవినాష్ యాత్ర డైరీకి స్వాగతం. ఈ రోజు మనం దాదాపు 1000 సంవత్సరాల చరిత్రను తనలో దాచుకొని వంశధార నది ఒడ్డున వెలిసిన అపూర్వమైన శైవక్షేత్రం శ్రీముఖలింగం. ఈ యాత్రలో ఆలయ చరిత్ర, స్థల పురాణం, ప్రత్యేకతలు, దర్శన వివరాలు, అలాగే మీ ప్రయాణానికి ఉపయోగపడే ముఖ్యమైన సమాచారాన్ని తెలుసుకుందాం. ముందుగా శ్రీముఖలింగానికి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం. శ్రీకాకుళం నగరం నుండి ఉదయం 5 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ప్రతి అరగంటకోసారి ఆర్టీసీ బస్సులు శ్రీముఖలింగానికి అందుబాటులో ఉంటాయి. రైలు మార్గంలో రావాలనుకునే వారికి శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్ సమీపంలో ప్రధాన రైల్వే స్టేషన్. అక్కడి నుంచి బస్సులు, టాక్సీలు, ఆటోలు సులభంగా లభిస్తాయి. మీ సొంత వాహనంలో ప్రయాణిస్తే కూడా రహదారి సౌకర్యం బాగుండడంతో శ్రీముఖలింగానికి సులభంగా చేరుకోవచ్చు. శ్రీముఖలింగం వైపు సాగే ప్రయాణం ప్రకృతి ఒడిలో సాగే ఆహ్లాదకరమైన అనుభూతి కూడా. మార్గం మొత్తం పచ్చని పంట పొలాలు, కొబ్బరి తోటలు, చెట్ల నీడలు, స్వచ్ఛమైన గాలి, ప్రశాంతమైన పల్లెటూరి వాతావరణం మనసును ఆకట్టుకుంటాయి. ఇక వసతి సౌకర్యాల విషయానికి వస్తే శ్రీముఖలింగం ఒక మారుమూల గ్రామంలో ఉండటంతో ఇక్కడ హోటళ్లు లేదా వసతి సౌకర్యాలు అందుబాటులో ఉండవు. ఒకవేళ బస చేయాలనుకుంటే సమీపంలోనే నరసన్నపేటలో కొన్ని వసతి సౌకర్యాలు లభిస్తాయి. మరిన్ని హోటల్స్, మంచి వసతి సౌకర్యాల కోసం సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీకాకుళం నగరం ఉత్తమమైన ఎంపిక. శ్రీముఖలింగం పచ్చని పంట పొలాల మధ్య ఆహ్లాదకరమైన పల్లెటూరి వాతావరణంలో పవిత్ర వంశధార నది ఒడ్డున వెలిసిన మహాశైవ క్షేత్రం. ఒకసారి ఆలయ చరిత్రలోకి వెళ్తే ఈ ఆలయం కీర్తి శకం 9వ శతాబ్దం మధ్యకాలంలో తూర్పు గంగారాజు కామర్ణవదేవుని పాలనలో నిర్మించబడింది. ఈ కాలంలో శ్రీముఖలింగం కళింగ రాజ్యానికి ఒక ముఖ్యమైన రాజధానిగా కూడా ఉండేది. అందుకే ఈ ఆలయంలో కనిపించే ప్రతి నిర్మాణం ఒడిస్సాలోని ప్రసిద్ధ పూరి జగన్నాథ ఆలయం మరియు భువనేశ్వర్లోని లింగరాజు ఆలయం నిర్మాణ శైలిని పోలి ఉంటుంది. స్థల పురాణం ప్రకారం వంశధార నదీ తీరంలో యజ్ఞానికి వచ్చిన గంధర్వులు బ్రహ్మదేవుని శాపంతో చెంచులుగా జన్మించారు. అనంతరం శ్రీ మధుకేశ్వర స్వామిని దర్శిస్తే శాప విమోచనం కలుగుతుందని బ్రహ్మదేవుడు వరమిచ్చాడు. చెంచురాజుగా జన్మించిన గంధర్వుడు ఒకరోజు ఇప్ప చెట్టును నరకగా ఆ చెట్టు మొదలు నుంచి ముఖాకారంలో స్వయంభు శివలింగం వెలిసింది. ఆ దివ్య దర్శనంతో అతనికి శాప విమోచనం కలిగి మళ్లీ గంధర్వ స్వరూపాన్ని పొందాడని స్థల పురాణం చెబుతుంది. సంస్కృతంలో ఇప్ప చెట్టును మధుకం అని పిలుస్తారు. అందుకే ఈ స్వామివారికి శ్రీ మధుకేశ్వర స్వామి అనే పేరు వచ్చింది. అలాగే ముఖాకారంలో ఉన్న ఈ అరుదైన శివలింగం కారణంగా ఈ క్షేత్రానికి శ్రీముఖలింగం అనే పేరు వచ్చింది. ఓం నమో శ్రీ మధుకేశ్వరాయ నమః. స్థానికుల కథ ప్రకారం కుమ్మరి నాగన్న అనే భక్తుడు సంతానం కోసం స్వామిని ప్రార్థించి గంగాళం నిండా పాలతో అభిషేకం చేస్తానని మొక్కుకున్నాడు. కుమారుడు జన్మించాక ఆ గంగాళాన్ని తీసుకువచ్చినా అది గర్భగుడిలోకి వెళ్ళలేదు. మరుసటి రోజు ఆశ్చర్యంగా ఆ గంగాళం గర్భగుడిలో స్వామివారి వెనుక ప్రత్యక్షమైంది. ఇప్పటికీ ఆ గంగాళంలో భక్తులు తమ యొక్క బియ్యాన్ని సమర్పించి దర్శనం చేసుకుంటారు. ఇక దర్శన సమయాలు చూస్తే ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు స్వామివారి దర్శనం అందుబాటులో ఉంటుంది. అయితే మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు ఆలయం మూసి ఉంటుంది. కాబట్టి ఆ సమయాన్ని దృష్టిలో పెట్టుకొని మీ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోండి. ఆలయ ప్రాంగణంలో పంచభూతాల ఆలయాలతో పాటు వారాహి పార్వతీదేవి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, దుడ్డి వినాయక స్వామి ఆలయాలు కూడా దర్శనమిస్తాయి. ఇక్కడ మరో విశిష్టత ఏమిటంటే అత్యంత అరుదుగా దర్శనమిచ్చే నాగచండీశ్వర స్వామి కూడా ఈ ఆలయ ప్రాంగణంలో దర్శనమిస్తారు. పురాణాల ప్రకారం కాశీవాసం, గంగా స్నానం, శ్రీశైలం శిఖర దర్శనం, శ్రీముఖలింగంలో ముఖదర్శనం చేసిన వారికి మోక్షం లభిస్తుందని విశ్వసిస్తారు.
అలాగే స్థల పురాణం ప్రకారం శ్రీముఖలింగం క్షేత్రంలో 1 తక్కువ 1 కోటి శివలింగాలు ఉన్నాయని భక్తుల విశ్వాసం. ఈ దేవాలయంలో రాతి శిల్పాలు, కళింగ శైలి నిర్మాణ వైభవం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తాయి. శ్రీముఖలింగంలో ప్రధానంగా శ్రీ మధుకేశ్వర స్వామి వారి ఆలయంతో పాటు శ్రీ భీమేశ్వర స్వామి మరియు శ్రీ సోమేశ్వర స్వామి వారి ప్రాచీన ఆలయాలు కూడా దర్శనమిస్తాయి. కార్తీక మాసం మరియు మహాశివరాత్రి సందర్భంగా శ్రీముఖలింగం భక్తులతో కిటకిటలాడుతుంది. ఆంధ్రప్రదేశ్తో పాటు పొరుగు రాష్ట్రం ఒడిశా నుంచి కూడా వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి ఇక్కడికి తరలి వస్తారు. ముఖ్యంగా మహాశివరాత్రికి సందర్భంగా నిర్వహించే చక్రతీర్థ స్నానాలు అత్యంత విశిష్టమైనవి. ఆలయం లోపల కెమెరాలు, ఫోన్లు వినియోగించడానికి అనుమతి లేదు. శ్రీముఖలింగం దర్శనం అనంతరం ఇక్కడి నుండి సుమారు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న కూర్మ గ్రామాన్ని, అలాగే శ్రీకూర్మం దేవస్థానాన్ని, అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానాన్ని కూడా మీ సమయాన్ని బట్టి సందర్శించవచ్చు. పూర్తి సమాచారానికి ఈ స్లైడ్ని అవసరమైనప్పుడు స్క్రీన్షాట్ తీసుకొని సేవ్ చేసుకోండి. నా యాత్ర డైరీలో మరో అద్భుతమైన దివ్యక్షేత్రాన్ని వీక్షించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. నా తదుపరి పేజీలో మరో కొత్త గమ్యస్థానంతో మళ్ళీ కలుద్దాం.